ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. రోహిత్, రేపటి నుంచి వీళ్ళ ఆటోలో వెళ్ళొద్దు సరేనా? చందు గిట చెప్పు సరేనా? ఏమ్రా ఇంకా ఇక్కడనే నిలబడ్డావు? వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. వీళ్ళంత త్వరగా చేవేంద్ర వర్మ సాక్ష్యాలన్నీ స్వీకరించాలి. నా చెల్లెలు నిర్దోషి అని నిరూపించాలి. వాణ్ణి బాలరాజు గారిని ఇద్దరిని జైలుకి పంపించాలి. హలో కావేరి, మీ అన్న నాతోటి మాట్లాడే ఏమన్నా కారణం తెలిసిందా అంత కోపంగా ఉన్నాడని? నాకేం తెలీదు. నేను చిన్నిని చూడకుండా ఉండలేకపోతున్నాను. చిన్నిని చూడకుండా ఉండడం నా వల్ల కావట్లేదు కావేరి, నా వల్ల కావట్లేదు. దయచేసి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. మన ముగ్గురం ఎక్కడన్నా వెళ్ళిపోదాం. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరికి వాటికి మనం సంతోషంగా ఉండొచ్చు. మీ అన్న వాళ్ళు గిట్ట సంతోషంగా ఉంటారు. ఒకసారి ఆలోచించు. నా స్వార్థం కోసం చెప్పట్లేదు, అందరి మంచి గురించే చెప్తున్నాను. తొందరగా ఆలోచించి ఏదో ఒకటి చెప్పు కావేరి, లేకపోతే ప్రమాదం తొందరలోనే మనకు వస్తుంది. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలీదు. తొందరగా చెప్పు కావేరి, చెప్పు. సరే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఎవరమ్మా ఫోన్లో? నానే కదా. నీ నిర్ణయం ఏమో ఆలోచించుకొని చెప్తాన్నావు కదమ్మా, అది తొందరగా చెప్పు. కాఫీ తీసుకోండి బావగారు. ఇంకో కాఫీ నాగవల్లిక? లేదండి, నా కోసమని తెచ్చుకున్నాను. ఎప్పుడు నాగవల్లి గురించి ఆలోచిస్తారేంటి? ఇది నా కోసమా అక్క కాఫీ? ఏంటి బావా, నీ ట్రాప్లో పడ్డట్లేనా? పడ్డందుకే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. చూడు, బక్రా వచ్చాడు. ఓకే బావా, బక్రా గురించి నువ్వు చూసుకో. నేను బయట పని ఉంది, నేను వెళ్ళేసి వస్తాననుకున్నానండి. లేదండి, అనుకోకుండా పని పడింది, అందుకనే రాలేను. సరే కూర్చోండి. కాఫీ టీ ఏమన్నా తీసుకుంటారా? అవన్నీ ఏమొద్దండి. నేను గెస్టులను ఇబ్బంది పెట్టానండి. మీరేమో బిజినెస్ ప్లాన్ ఉన్నదని చెప్పారు కదా, అది చెప్తారా? మీలాంటి టాలెంటెడ్ టైలర్ని నేను ఇది అండి ప్లాన్. ఎలా ఉంది? బాగుందండి. నేను అడిగింది మా ఇల్లు గురించి కాదు, నా ప్లాన్ గురించి. చాలా బాగుందండి. మీరు గిట్ట బిజినెస్లో అభివృద్ధి జరిగితే ఇలాంటి ఇల్లు చాలా కట్టవచ్చండి. మీ ప్లాన్ వల్ల వర్కౌట్ అయితే మేము మీ ఫోటో మా ఇంట్లో పెట్టుకొని పూజిస్తామండి. అది చూడొచ్చా అండి? మొత్తం ఏం లేదండి. ఒకవేళ మేము మీలాగా గొప్పోళ్ళం అయితే అప్పుడు మీలాంటి ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ ఉండాలి కదా, అందుకోసం మీ ఇల్లు చూడాలనుకుంటున్నా. సరే అండి, చూడండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మా ఇంటి పైన అద్దెకున్న అమ్మాయి కదా? లేదండి, తను కావేరి రాక్షసి, మా భార్యని చంపేసింది. ఎందుకండి? నా మీద కన్నేసి నన్ను లక్షణంగా మంచిగుంది కదండి, అలా ఎలా చేసింది? అవునండి, అదే నిజము. మీ ఇంట్లో అద్దెకున్న ఉష తను కావేరి ఏమో అని నాకు అనుమానంగా ఉందండి. సత్యం గారు, నాకు హెల్ప్ చేస్తారా? అడగండి మీ ఇంట్లో ఉన్న ఉష. అలాగే అండి, చెప్తాను. అయినా ఈమె మీ భార్యను ఎలా చెప్పాలండి? ఎట్లా చెప్పాలి? కావేరి నా మీద కన్నేసింది విషయం నా భార్య పసిగట్టి కనిపెట్టేస్తే నా భార్యను చంపేసింది. తను ఉషాన కావేరియా అని తెలుసుకొని చెప్తాను. నిండు ప్రాణాన్ని బలిగొన్న అయిన శిక్ష పడడం కోసం నేను ప్రయత్నం మంచిది. సత్యం గారు, నా ఆల్బమ్. సరే తీసుకోండి. పిచ్చి సత్యం, నేను చెప్పిన కట్టుకథని నమ్మేశావు కదరా? దేవా ఫోన్ చేస్తున్నాడేంటి? తనకి నా ఫోన్ తెలిసిపోయింది కాబట్టి తను ఫోన్ ఎత్తదు. కావేరి నేను వదలను. ఈ నంబర్ ఎవరిది? హలో, నేనే దేవేంద్ర. నాకెందుకు ఫోన్ చేస్తున్నారు మీరు? ఇంకోసారి కాల్ చేయకండి. హలో, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, వినండి. సరే చెప్పండి, ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటి? నిజం చెప్పాలి. ఏంటి? మీరు నిజంగా పీటీ టీచరేనా కావేరి? నిజాలు చెప్పాలండి. నేను కావేరి మళ్ళీ కాల్ చేసి ఇలా పద్ధతి కాదు. నీ మొగుడు వచ్చి నన్ను వార్నింగ్ ఇవ్వడం పద్ధతినా? అరే, మీరు కావేరి కాదు కదా? మొగుడు కాదులేంది, నా దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చింది కావేరి మొగుడు బాలరాజు. పాపం మీ స్కూల్ ముందు నీకు యాక్సిడెంట్ జరిగిందంట కదా? యాక్సిడెంట్ ఏమో వాని పెళ్ళానికి అయినట్లు నాకు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. అంతా ఫీల్ అయి నాకు వార్నింగ్ ఇచ్చాడంటే నువ్వు ఖచ్చితంగా కావేరి అయి ఉంటావు. కనిపిస్తుంది కదా? అనిపించడం ఏంటి? అదే నిజం. జైల్లో నుంచి తప్పించుకొని నువ్వు ఉషా టీచర్ లాగా బతికేద్దామనుకుంటున్నావా కావేరి? నిన్ను బతకనివ్వను, నేను అలా బతకనివ్వను. ముందు నీ తాలిబంధాన్ని తెంచేస్తా, తర్వాత ఆ బాలరాజుని లేపేస్తా, ఆ తర్వాత నీ పేగు బంధాన్ని లేపేస్తా, కూతుర్ని పట్టుకొని దాన్ని గిట లేపేస్తా. 2 శవాల మధ్యలో నువ్వు కుమిలి ఏడ్చి ఆ తర్వాత నిన్ను గిట లేపేస్తా. చాలా వచ్చి గేమ్ ఆడవు. ఇప్పుడు నేను దేవేంద్ర మన్నులా అసలైన గేమ్ ఆడుతున్నాను. ఆ గేమ్ లో నువ్వు ఓడిపోవడానికి చచ్చిపోవడానికి రెడీగా ఉండు. అలా జరగకూడదు. నేను కావేరి అని తెలుసుకున్న దేవా మా అన్నయ్యని కూడా తెలుసుకుంటాడు. వాళ్ళ కుటుంబానికి కూడా ప్రమాదం. ఆ దేవగానికి తెలిస్తే వాళ్ళని గిట వదిలిపెట్టాడు. ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఆయనతో మాట్లాడడమే కరెక్ట్. ఎక్కడికమ్మా అడవిగా వెళ్తున్నావు? నాన్న దగ్గరకా? అవును. నేను కూడా వస్తానమ్మా, నువ్వు వద్దమ్మా, తనతో నేను కొంచెం మాట్లాడాలి. మీరిద్దరు అలా మాట్లాడుతూ ఉంటే నేను దూరం నుంచి చూస్తూ ఉంటాను, సరేనా? సరే.
సత్యంబాబు ఎందుకు నన్ను రావద్దన్నాడు? ఎందుకు అంత కోపం వచ్చింది? రోజుకి స్కూల్కి తీసుకెళ్లాల్సిన చందుని నేను చూసేదాన్ని ఇప్పుడు చాలా మిస్ అవుతుంది. ఒకసారి ఫోన్ చేసి తను ఎక్కడున్నాడో అడుగు. హలో నాన్న, ఎక్కడున్నావు? నేను ఆల్రో స్టాండ్ కాడ ఉన్నానమ్మా. నేను అమ్మ నిన్ను కలవడానికి వస్తున్నాం. అవునా? మన కాలనీ చివరున్న పార్కుకి రండి. సరే నాన్న.